నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నవరంలో 20 లక్షలతో సిమెంట్ రోడ్డు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. నకరికల్లు మండలంలోని ఏ గ్రామంలో అయినా మట్టి అక్రమ తవ్వకాలు జరిగితే మా దృష్టికి తీసుకురండి, చర్యలు తీసుకుంటాం. నకరికల్లు ఎంఆర్ఓ. నరసరావుపేట సబ్ జైల్ని ఎంఆర్ఓ ఆఫీస్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. రొంపిచర్ల మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. నరసరావుపేట సబ్ జైల్ని తహసీల్దార్ ఆఫీస్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఎస్పీ. జైల్లో ఉన్న ఖైదీల ప్రవర్తన, ప్రస్తుతం విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను ఆరా తీసిన కలెక్టర్ అరుణబాబు, ఎస్పీ శ్రీనివాసరావు. సబ్ జైల్ భద్రతపై సూపరింటెండెంట్ కి కొన్ని సూచన చేసిన కలెక్టర్ ఎస్పీ. రొంపిచెర్ల మార్కెట్ యార్డ్లో గొర్రెలు, మేకల సంతను ఆయన పరిశీలించారు. గతంలో ఎప్పుడూ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వాలు సంతను ఏర్పాటు చేయలేదని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహకారంతో మార్కెట్ యార్డ్లో బుధ, గురువారాల్లో సంతను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి కావలసిన అనుమతులను తయారు చేయాలని మార్కెట్ యార్డ్ కార్యదర్శిని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో యార్డు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు ఎరువులు, విత్తనాలు సక్రమంగా అందజేస్తున్నట్లు తెలిపారు. యూరియా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి ఎమ్మెల్యేతో కలిసి కృషి చేస్తామని తెలిపారు. అదేవిధంగా మరి పొట్టేళ్లు కానీ, గొర్రెలు కానీ, మేకలతో గురువారం పెట్టడం జరిగింది. మరి ఇక్కడ పొట్టేళ్లు, గొర్రెలు, మేకలు చాలా ఉన్నాయి. వాళ్ళ సంతకు దొరికొచ్చారు. వీటిని కూడా ఇవాళ కొనుక్కొని ఎవరైనా కొనుక్కోవచ్చు. అంటే ఇక్కడ నేను జీవాలు ఎక్కువ సంత, గొర్రెలు కానీ, మేకలు కానీ, పొట్టేళ్లు ఇలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు వీటిని ఆర్థిక పరంగా మనం ఎదగాలి. అదేవిధంగా ప్రతి సంస్థలో కూడా 1% సెస్ కట్టాలి. అదేవిధంగా సంస్థను రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎవరైతే ఇక్కడ జీవాలు అమ్ముకుంటారో వాటి రిజిస్ట్రేషన్ వాళ్ళకి మనం బిల్లు ఇవ్వాలి. బిల్లు ఇస్తే వేరే కొనుక్కున్నప్పుడు కూడా హైవే మీద వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా జిఎస్టీ వాళ్ళు కానీ, బిజినెస్ వాళ్ళు కానీ ఇబ్బంది పెట్టకుండా మనం రిసీట్ ఇవ్వాలన్నమాట. ఇవన్నీ కూడా జాగ్రత్త చేయాలి. నర్సరావుపేట మన మార్కెట్ యార్డ్ అయితే ఆదివారం సంత జరుగుతుంది. అనేక కారణాల వల్ల మరి చెరుకూరు ఘాట్లో జరిగే సంస్థ వస్తువుల సంస్థ ఆగిపోయింది. ఎందుకంటే వీటి మీద ఆంక్షలు ఎక్కువైంది. జీవాల మీద, వస్తువుల మీద, గొర్రెల మీద గవర్నమెంట్ ఎక్కువగా వాళ్ళ మీద పట్టుకొని ఆపుతున్నారు. అందువల్ల మనం కూడా జాగ్రత్త వహించాలి. సంస్థ పెట్టి బాధ్యత మనమే తీసుకోవాలి. అందువల్ల దీన్ని జాగ్రత్తగా స్టడీ చేయాలమ్మా. మీరు మార్కెట్ సెక్రటరీ కూడా దీన్ని స్టడీ చేయాలి, తప్పనిసరిగా చేయాలి. రకరకాల వైసీపీ వాళ్ళ ట్రాప్ లో మీరు పడద్దు. యూరియా సక్రమంగా అందుతుంది, సకాలం మీకు అందిస్తారు. ఇప్పుడు కూడా పూర్తిగా నాటులో దిగలేదు కాబట్టి నాటు టయానికి డెఫినెట్ గా మొత్తం వస్తుంది. అందుకని ఎక్కడ ఎవరు రైతులు ఇబ్బంది పడాలి పని లేదు. యూరియా సప్లై చేస్తాము, అన్ని విధాల హామీలు నెరవేరుస్తాము. రైతులు బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకునే బాధ్యత ఆయన తీసుకున్నారు. రైతులు కావచ్చు, అదేవిధంగా గొర్రెల పెంపకందారులు కావచ్చు, మీకు సౌకర్యంగా ఉండే విధంగా రొంపిచెర్ల ఒక మండలం. ఈ మండలంలో ఇక్కడ సంత ఉండటం వల్ల అటు బుధవారం పశువులు, గురువారం మేకలు, ఈ వీటిని ఇక్కడ సంత ద్వారా ఎవరైనా అమ్మాలన్నా లేకుంటే కొనాలన్నా కూడా ఇక్కడ ఎక్కువ దూరం పోకుండా ట్రాన్స్పోర్ట్ సపోజ్ మీరు కొనుక్కోవాలంటే ప్రజెంట్ గురిజాల పోవాలి, చాలా దూరం అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా కోసూరు పోవాలి లేకుంటే. కాబట్టి అది లేకుండా కొనేవాళ్ళకి, అమ్మేవాళ్ళకి దగ్గరగా ట్రాన్స్పోర్ట్ ఉండకుండా వారు అనుకునే కొనుక్కునే విధంగా ఇక్కడ
ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించినట్లు శాసనసభ్యులు. నర్సరావుపేట నియోజకవర్గంలోని అన్నవరం ఎస్సీ కాలనీలో గురువారం ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ నిధులతో 20 లక్షల వ్యయంతో అంతర్గత సిమెంట్ రోడ్డు మరియు సైడ్ కాలువల నిర్మాణానికి శంకుస్థాపన మరియు శిలాఫలకం ఆవిష్కరించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పాల్గొన్నారు. నగరికల్లు మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు జరిగితే రెవెన్యూ అధికారికి, పోలీసు వారికి మా దృష్టికి తీసుకువస్తే వెంటనే అక్రమ మట్టిని నిరోధించి వారి మీద క్రిమినల్ కేసులు పెట్టి ఆ వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఎంఆర్ఓ తెలిపారు. నేను నగరికల్లు తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. నగరికల్లు మండలంలో ఎక్కడైనా సరే, ఏ గ్రామంలో అయినా సరే అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగినట్టయితే వెంటనే మా దృష్టికి తీసుకురండి. లేకపోతే మా గ్రామ రెవెన్యూ అధికారికి, పోలీసు వారికి, తహసీల్దార్ మాకు, మా ఆర్ఐ గారికి మా దృష్టికి తీసుకొని వచ్చినట్టయితే వెంటనే అక్రమ మట్టిని నిరోధించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళ బళ్ళు సీజ్ చేసి మేము మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి అప్పచెబుతాము. కాబట్టి గ్రామంలో, అన్ని గ్రామాల్లో, నగరికల్లు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఎక్కడైనా సరే అక్రమ మట్టి తవ్వకం కనుక జరుగుతున్నట్టయితే మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాము. ఆ తర్వాత మన మండలంలో ఎరువుల కొరత, యూరియా కొరత లేదు. ప్రతి ఒక్కరికి యూరియా అందుతుంది. అపోహలు నమ్మవద్దు. ప్రభుత్వం ప్రతి ఒక్కరికి యూరియా ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేసింది. నర్సరావుపేట స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మీటింగ్ హాల్ నందు ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెలలో భారీ ఎత్తున సహకారం శాఖ ఉద్యోగులకు దాదాపు 230 మందికి పదోన్నతులు కల్పించిన సహకార శాఖ కమిషనర్ అహ్మద్ బాబు మంత్రి అచ్చెన్నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు టీవీ ఫణిపేర్రాజు. నేను కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగాను, ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు గారి ఆధ్వర్యంలో చైర్మన్గా ఉన్న జేఏసీకి అసోసియేట్ చైర్మన్గాను వ్యవహరిస్తున్నాను. ఈరోజు సహకార శాఖలో కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ తరఫున అన్ని జిల్లాలు టూర్ తిరుగుతూ అందులో భాగంగా ఇక్కడ పల్నాడు జిల్లా రావడం జరిగింది. ముఖ్యంగా సహకార ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లు ఈ మధ్యనే 533 ప్రమోషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రావటం, దానికి సహకరించిన మినిస్టర్ గారికి కానీ, కమిషనర్ గారు కానీ, మా అడిషనల్ కమిషనర్ గారు కానీ అందరూ ధన్యవాదాలు తెలియజేయటం, ఎక్కడ కావాలంటే అక్కడ వారు అడిగిన చోట్ల పోస్టింగ్లు ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశాం. ఆ పరిణామంలోనే సహకార శాఖలో ఉద్యోగుల నైపుణ్యత పెంచుకొని ఆధునిక వ్యవహార శైలికి అనుగుణంగా ఎలా వ్యవహరించాలో తెలియచెప్పుతూ వారి కష్ట నష్టాలను తెలుసుకుని సమస్యల పరిష్కారం దిశగా ఆలోచించే నిమిత్తమే మేము టూర్ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. నా పేరు సురేష్ నాయుడు, ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇవాళ ముఖ్యంగా సహకార సంఘాల్లో కంప్యూటరైజేషన్ జరిగే ప్రక్రియలో ఉద్యోగస్తులు ఎంత తీవ్రంగా శ్రమిస్తూ కష్టపడి పనిచేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళు ఎన్నో సాధక బాధకాలు, ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఆ విషయాల పట్ల వాళ్ళకి అవగాహన పెంపొందించడం, వాళ్ళకి భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ సహకార శాఖ ఉద్యోగుల మధ్య ఐక్యతను, నూతన నాయకత్వాన్ని అభివృద్ధి పరచాలని, సహకార సంఘాలు పటిష్ట దిశగా సహకార శాఖలో మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి చర్చించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం అయింది. ఆ విధంగా మా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూనే ప్రభుత్వం దగ్గర నుంచి మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలని రాబట్టుకునే దానికి కూడా కార్యాచరణ రూపొందించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. కాబట్టి ఈ ఉద్యోగస్తులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వాన్ని మాకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలని తక్షణమే విడుదల చేయడానికి ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్లో వెంచేసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం శ్రీ సాయి సేవా సదన్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అక్కిరాజు ప్రభాకర్ 5 మంది పేద బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 25 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. శ్రీ సాయి సేవా సదన్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చట్టు దుర్గాంబ, డిప్యూటీ పేరా మెడికల్ ఆఫీసర్ చుట్టూ శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. శ్రీ సాయి సేవా సదన్ ట్రస్ట్ ద్వారా నా మిత్రుడు, నా క్లాస్మేట్ అయినటువంటి అక్కిరాజు ప్రభాకర్ రాజు మరి కాశ్మీర్లో మరి టీచర్గా జాబ్ చేస్తూ ప్రమోషన్ వచ్చి 5 మరి బీద బ్రాహ్మణులకి రైస్ ఇమ్మని చెప్పి 25 కేజీల కాడికి మరి రైస్ ఇమ్మని చెప్పి నాకు క్యాష్ పంపించున్నారు. మరి వారు చెప్పిన విధంగా 5 బ్రాహ్మణులకి 25 కేజీల కాడికి మన ఈ కార్యక్రమంలో బియ్యం ఇవ్వటం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అన్నవరంలో 20 లక్షలతో సిమెంట్ రోడ్డు కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు.
నకరికల్లు మండలంలోని ఏ గ్రామంలో అయినా మట్టి అక్రమ తవ్వకాలు జరిగితే మా దృష్టికి తీసుకురండి, చర్యలు తీసుకుంటాం. నకరికల్లు ఎంఆర్ఓ. నరసరావుపేట సబ్ జైల్ని ఎంఆర్ఓ ఆఫీస్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. రొంపిచర్ల మార్కెట్ యార్డ్ అభివృద్ధికి కృషి చేస్తానన్న ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.